ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చాలా సంతోషం అండి. ఎంతమంది సంతోషం ఉన్నారు? చాలా సంతోషం. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలమ్మా. ప్రైజ్ ది లార్డ్. చాలా సంతోషం. ఈ సమయంలో మరి అమలాపురంలో దేవుని పరిచయం చేస్తున్న దైవజనులు వేదిక మీద దేవుని సేవ ఉంటే మంచిదని మరి శ్యామ్ ఇజ్రాయేల్ గారిని, సోల్మన్ రాజయ్య గారిని కూడా వేదిక మీదకి రావాలని ప్రేమపూర్వక ఆహ్వానిస్తున్నాం. ఈ సమయంలో శ్యామ్ ఇజ్రాయేల్ అయ్య గారు, యేసువ అమ్మగారు ఇద్దరు కలిసి ఒక పాట పాడి దేవుని నామం మహిమపరుస్తారు. ఆ తర్వాత ప్రార్థన కూడా చేస్తారు. వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దేవుని సేవకులు మరి వేదిక మీద మీరు ఉండాలి. ఈరోజు మరి ఒకటి తక్కువ 40వ సంవత్సరం 39వ వార్షికోత్సవం మీ అయ్యగారిది, అమ్మగారిది, మా మాయ గారిది, అత్తగారిది. నేను ఇస్తాను సంతోషంగా మరి అందరం దేవుని స్తుతిద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. శ్యామ్ ఇజ్రాయేల్ అయ్య గారు భీమిలిలో, విజయనగరంలో దేవుని పరిచయం చేస్తున్న దైవజనులు, బంధువులు, మా ప్రియులు శ్యామ్ ఇజ్రాయేల్ అయ్య గారు, యెషువ అమ్మగారు ప్రార్థన చేస్తారు. ఒక పాట పాడి దేవుని మహిమపరుస్తారు. అందరూ చప్పట్లు కొడదామంటే చిన్న మామయ్య గారు నేను పోల్చుకోలేకపోయానండి. చూడగానే పాడమ్మా అది ప్రార్థన చేస్తారు. అయ్యగారు ప్రార్థన చేసి ఇక్కడ అయ్యగారు మరి ఇచ్చినటువంటి ఆలోచన ప్రకారంగా దాన్ని ప్రార్థన చేస్తారు. అయ్యగారు శ్యామ్ ఇజ్రాయేల్ అయ్యగారు. గ్రీటింగ్స్, కొన్ని శుభవచనాలు మీరు గ్రీటింగ్స్ చెప్పి ప్రార్థన చేసి శుభములు పలికించవలసిందిగా కోరుచున్నాం. చెప్పకూడదండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇలా ఈ యొక్క సమయంలో మనందరూ ఏ రీతిగా మరి గొప్ప విషయం కదా దేవుని సేవకులు, దైవజనులు, బ్రాంకులు లాంటి మరి గడిచిన మరి 39 సంవత్సరాలు దేవుడు వారిని కాచి దాచి భద్రపరిచినందుకు నేను దేవునికి వారి తరపు నుంచి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి వారికి నా తరపు నుంచి, నా కుటుంబం తరపు నుంచి మరి హృదయపూర్వక రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. మరి వారిని ఇంకా దేవుడు రానున్న దినాల్లో మరి దేవుడు వాడుకునేలాగున మరి వారి గురించి మనందరం కూడా ప్రార్థన చేయాలి కదా. వారికి దేవుడు కావలసిన ఆరోగ్యాన్ని, బలమును దేవుడు ఇచ్చేలాగున మరి ఇంకా రానున్న దినాల్లో గొప్ప పరిచర్యను వారి ద్వారా జరిగించేలాగున మనందరం కూడా వారి గురించి ప్రార్థన చేయాలి. ఆ రీతిగా ఉండేలాగున మేము కూడా హృదయపూర్వకంగా మేము కోరుకుంటున్నాము. చిన్న ప్రార్థన చేద్దాం కదా. దానికి ముందు మరి మమ్మల్ని క్షమించండి, మాకు వేరే చిన్న ప్రోగ్రాం ఉంది కాబట్టి మేము ఇక్కడి నుంచి వెళ్ళాలి. కాబట్టి దానికి ముందు అనుకునే ఆంటీని సన్మానించాలని మేము ఆశపడతా ఉన్నాం మా కుటుంబం తరపు నుంచి. కాబట్టి వారు వచ్చినట్లయితే మేము వారిని సన్మానించి Hallelujah.
ఈ సమయంలో మరి జేమ్స్ అయ్య గారు, లిడియమ్మ గారు వారి కొరకు మరి ముందున వేయబడిన కుర్చీలో అయ్యగారు అమ్మగారు కూర్చుంటారు. శామ్ ఇజ్రాయేల్ అయ్య గారు, యక్షుడి గారు వారు అయ్యగారిని సన్మానించి వెళ్తారు. ఈ సమయంలో దేవుని సేవకురాలు అమ్మగారు పద్మమ్మ గారు ప్రార్థన చేస్తారు. మనందరం ఏకీభవిద్దాం. ప్రార్థన చేసుకున్నాండి. సర్వాధికారి దేవాజీవుల మా ప్రభావం మీరు చేసిన మేలు ఉపకారంగా ఉన్నాయి. ఉంటున్నారు. మా ప్రాణమైన సాధించండి. ఆయన చేసిన ఉపకారాలు దేవుని పొందనాలు. మీ దాసులు చేసిన బట్టి ఎవరి స్తోత్రం వారి దాంపత్య జీవితంలో ప్రభావం మేలు ఉపకారం చేస్తాము. ఇబ్బందులు, కష్టాలు, రోగాలు, బాధలు, దుఃఖకరమైన పరిస్థితులు, వేదకరమైన పరిస్థితులు ప్రభా ఎన్ని వారి జీవితంలో దూరిపోతున్నప్పటికీ కూడా ప్రభా మీ హస్తంలో వారిని బలపరిచి, శక్తి వచ్చి, ఆదరించి ప్రభా నాయన మీరు చేయూతనిచ్చి ఇంతవరకు నడిపించిన మా గొప్ప దేవుడు తండ్రి మీ వందనాలు. నేను విడవను ఎడపాయను వాగ్దానం చేసినట్లుగా ప్రభా మరి పరిసర ప్రాంతాలకు తీసుకుని వచ్చి కొన్ని సంవత్సరాల బట్టి పరిచయం చేయడానికి, కొన్ని కుటుంబాలు రక్షించబడడానికి, కొన్ని ఆత్మ విడిపింపబడడానికి, కొన్ని రోగాలు బాగు చేయడానికి, ఆత్మ శక్తులపై జయిస్తూ ప్రభా మీ దాసురాలు మీరు వాడుకుంటున్న విధానం బట్టి ప్రభావికి స్తోత్రం. వారిని ప్రేమించి చక్కటి ముగ్గురు కుమార్తెలు, అల్లుళ్ళు, మనవల బట్టి మనవరాలు బట్టి కూడా స్తోత్రం. వారి